నమస్తే, నా పేరు మధుసూదన్ రావు. ఆర్గానిక్ అగ్రికల్చర్, గ్రీన్ అగ్రికల్చర్ చూస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సమాంజలి. ఇప్పుడు మనం బాసవరపాడు గ్రామం, ముస్నూరు మండలం, కృష్ణా జిల్లాలో మనం వేంపాటి ధర్మారావు గారు అనే ఒక రైతు పొలంలో ఉన్నాం. ఇక్కడ మనం 3 పంటలు చూడవచ్చు. వరి అది ప్రధాన పంట, తర్వాత అవకాడో ఇది అంతర పంట. ఇవి 2 పర్మనెంట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ మధ్యలో ఇది అరటి. ఈ అరటి వచ్చి ఇప్పుడు 5వ సంవత్సరం, అంటే 4వ పిలక. జనరల్గా ఇంతకాలం అట్టి పెట్టడానికి చాలా తక్కువ మంది సాహసిస్తారు. మనమైతే దాన్ని ఆపి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. ఇప్పుడు ఈ అరటి పంట ఉన్నప్పుడు అరటి పంట ఒక మేనేజ్మెంట్తోనే సరిపోద్ది. మిగతా పంటలు పెద్దగా మేనేజ్ చేయాలి పని లేదు. అరటికి ఇచ్చే ఫీడింగ్ అవి తీసుకుంటాయి, చక్కగా పెరుగుతాయి. పెద్దగా మనం ఇందాక చూసినట్టు వేరే దగ్గర తెల్లదోమ చూసాం, అంత ఎఫెక్టివ్గా లేదు. ఇక్కడ అంత తీవ్రంగా అయితే లేదు. ఎందుకంటే మన అరటికి మనం చక్కగా అన్ని రకాల పోషకాలు ఇస్తున్నాం, అన్ని రకాల పురుగు మందులు అవి ఇస్తున్నాం. సో దానివల్ల మనకు కొంచెం కంట్రోల్గా ఉందన్నమాట. ఇప్పుడు లాస్ట్ సీజన్లో వర్షాకాలంలో వర్షాలు హెవీగా పడ్డాయి. హెవీగా పడటం వల్ల మనకేమైందంటే, ఒకటి రూట్ డ్యామేజ్ అయింది కొంత. తర్వాత ఈ ఆకు, ఆ రూట్ డ్యామేజ్ ఆహారం సరిగ్గా ఉన్నప్పుడు మొక్క కొన్ని ఆకులను వదిలేసుకుంటారు. ముదురు ఆకులకి ఫుడ్ సప్లై ఆపేస్తుంది. ఫుడ్ సప్లై ఆపేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి సిగటోగా అనే డిసీజ్ అటాక్ అవుతుంది. సిగటోగా, ఆకుమచ్చ తెగులు అంటారు. అది బ్యాక్టీరియా, ఫంగస్ 2 మిక్సింగ్లో ఉంటుంది. అది సో ఆ ఆకుమచ్చ తెగులు రావడం వల్ల కొన్ని ఆకులు పోయినాయి. ఈ మధ్య మనం రూట్కి ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతటితో అది ఆగిపోయింది అనమాట. ఇక నుంచి మనకి ఎలాగో వర్షాకాలం అయిపోయింది కాబట్టి, వర్షాలు ఉండవు కాబట్టి ఇక చక్కగా మళ్ళీ మనకి మామూలుగా వస్తున్న పంట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మంచి మార్కెట్ దొరికింది ధర్మారావు గారికి. గెల్ల కూడా పెద్ద గెల్లలు వేసినాయి. ఒక్కొక్క గెల 29 కిలోల వరకు కూడా వచ్చింది. గెల 700 రూపాయలు అమ్మిందని చెప్తున్నారు. సో మంచి రెవెన్యూ వచ్చిందనమాట. ఇంకోటి, ఇది మనకి కర్పూర వెరైటీ, పువ్వన్ వెరైటీ, కర్పూర వెరైటీ అంటారు. కర్పూర వెరైటీ సాగు చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రైతులకి, ఆ గెలలో పండు ఎంత సైజు ఉన్నా కానీ కొంటారు కన్జ్యూమర్స్. దేని కన్జ్యూమర్స్ దానికి ఉంటారన్నమాట. వేస్ట్ అనేది అపాదు. మనకి ఇప్పుడు ఇంత బారు ఉన్న పండు తీసుకుంటారు, ఇంత బారు ఉన్న పండు తీసుకుంటారు. సో చక్కగా మన ఫలసాయం మనకి వస్తుందన్నమాట. సో ధర్మారావు గారికి మనకి యావరేజ్ 700 గెల 29 కిలోలు అలా వచ్చింది కాబట్టి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. యావరేజ్ మనకి ఎంత వచ్చిందని లెక్క వేసుకుంటే అంత వచ్చింది ఇన్కమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, మనకి ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య, ఇది బనానాలో ఒక వైరస్. దీన్ని లీఫ్ స్ట్రీక్ వైరస్ అంటారు దీన్ని. కానీ మనం ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల ఆ వైరస్ మళ్ళీ పైన ఆకులకి రాకుండా ఈ మొక్క ఇంతటితో ఆగిపోయింది. అంతటితో ఆగిపోయి మళ్ళీ మొక్క రివైవ్ అయింది అనమాట, మామూలుగా వచ్చింది. మీరు గమనించవచ్చు, పైన నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఈ వైరస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, కానీ మనకి పక్కన ఎక్కడా కనపడలేదు. అలాగే ఇంకొకటి మనకి పనామా వైరస్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మొక్క గెలరాదు. ఇంకా అది కూడా మిగతా మొక్కలకి వ్యాపిస్తూ ఉంటుంది. కానీ మనం చేసే ఆపరేషనల్ మెథడ్స్ వల్ల మిగతా మొక్కలు ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం అరటి యొక్క వేరు తీసి చూద్దాం. ఒకటి చూపిస్తాను. చూడండి, వేరు పోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల వచ్చిన కొత్త వేర్లు. ఇక్కడ వరకు అయితే ఆగిపోయింది. చూసారా, ఇక్కడ వరకు ఇలాంగేషన్ ఆగిపోయి, తర్వాత మనం రూట్కి ట్రీట్మెంట్ చేయటం వల్ల ఇలా కొత్త వేర్లు వస్తున్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి దాదాపుగా. ఎప్పుడైనా సరే ఈ అరటిలో వేరు ఇలా ఇరిస్తే పుట్టుకుని ఇరిగిపోవాలి.
ఎప్పుడైతే అది మనకి సాగిందో రబ్బర్ లాగా అది ఆ వేరు దెబ్బతిన్నట్టు అనమాట. మనకి అరటిలో ప్రధాన సమస్య ఇది. తర్వాత సిగటోక తెగులు వైరస్ అనేది అక్కడక్కడ ఉంది, కానీ దాన్ని జయించాము, రివైవ్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇది చేసాం అనమాట. దీనికి రూట్ ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల మనకి రివైవ్ అయింది. మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బాగుపడిన వేరు వ్యవస్థ. దాని ముందు ఏంటంటే నల్లగా అయిపోయి ఇదిగో ఇక్కడ వరకు ఇది ఆగిపోయింది. ఇక్కడ నుంచి పీచు వేర్లు మళ్ళీ పైనుంచి వచ్చినాయి. ఇది కూడా చూడండి, పుట్టుక్కుమని ఇరిగిపోతుంది. అంటే దిస్ ఈజ్ హెల్దీ రూట్ జోన్ అని మనం లెక్కేసుకోవాలి బనానాలో. ఇది మనకి దాదాపుగా వార్షిక పంట అనమాట ఇది. కానీ పిలకకు వచ్చేపాటికి ఫస్ట్ పిలక 2 నెలలు ముందు వస్తుంది, దాని తర్వాత పిలక ఇంకో 2 నెలలు ముందు వస్తుంది, దాని తర్వాత పిలక ఇంకో 2 నెలలు ముందు వస్తుంది. అలా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్ సిస్టమ్ ఉంటుంది కనుక ఆ విధంగా ముందుకు వస్తుంది. ఇది అవకాడో మొక్క అనమాట, గ్రీన్ ల్యాబ్ వెరైటీ అవకాడో మొక్క. మీకు ఈ మధ్య అవకాడో గురించి తెలుసు కదా, చాలామంది వాడుతున్నారు. అవకాడోలో ఏంటంటే డైరెక్ట్ కన్జ్యూమింగ్కి అంత టేస్టీగా ఉండదు, కానీ అవకాడో నుంచి బై ప్రోడక్ట్స్ కానీ అవకాడో జ్యూస్ కానీ తీసుకుంటే చాలా బలం వస్తుంది. ఇప్పుడు ఇంత ముక్క అవకాడో తింటే మనకి ఒక బ్రేక్ఫాస్ట్ చేసినంతగా పోషకాలు ఉంటాయి అందులో. అది పోషకాల గని. అలాగే అవకాడో మన దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు, బాగా వెన్నలాగా ఉంటుంది అనమాట. ఆ ఫ్రూట్ దానితో బై ప్రోడక్ట్స్ కొన్ని చేస్తారు, కాస్మెటిక్స్, తర్వాత ఈ మన సోప్స్, బ్యూటీ సోప్స్, ఇక కొన్ని రకాల అన్ని సౌందర్య సాధనాల్లో బాగా విరివిగా వాడతారు. ఎక్కువగా దీన్ని బట్టర్ అంటే దీని లోపల సీడ్ ఎంత ఉంటుంది, ఆ సీడ్లోంచి వచ్చిన దాని నుంచి మనకి ఎక్కువగా ఇవి తయారు చేస్తారు. ఇవి మనకి కాస్మెటిక్స్ తయారు చేస్తారనమాట. తర్వాత ఫేస్ క్రీములు ఇలాగ అన్నీ తయారు చేస్తారు. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అవకాడో. కొబ్బరి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి ఇక దాన్ని నారికేళం అంటారు కదా తెలుగులో. నారికేళం అంటే అది కల్పవృక్షం అనేది లెక్కే. కొబ్బరిలో అన్ని భాగాలు మనకు వస్తాయి. ఇప్పుడు ఆ కొబ్బరి ఆకు నుంచి చీపులు తయారు చేస్తారు. తర్వాత ఆ మట్టలు చక్కగా మంచి మంచి పోషకాలకి రీసైక్లింగ్కి ఉపయోగపడతాయి. దాని తర్వాత కొబ్బరికాయ దేవుడికి కొడతారు, కొబ్బరి బోండం నీళ్లు తాగుతారు. తర్వాత కొబ్బరి పీచు నుంచి ఈ కాయర్ మ్యాట్రసెస్ ఇవి తయారు చేస్తారు, కోకోపీట్ తయారు చేస్తారు. సో కొబ్బరిలో ఏ భాగము మనకి నష్టం జరగదు. అదే పర్టికులర్గా ఈస్ట్ కోస్ట్ స్టాల్ అయితే 100 సంవత్సరాలకు పైగా ఉంటుంది కొబ్బరి. మిగతా వెరైటీలు ఈ మధ్య వచ్చిన హైబ్రిడ్స్ 20 years 25 yearsలో పంటకాలం అయిపోతుంది. ఇది ఈస్ట్ కోస్ట్ స్టాల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ రైతు చూడండి, కొబ్బరి మెయిన్ క్రాప్గా పెట్టుకొని ఇందులో ఇంటర్ క్రాపింగ్ కింద అవకాడో ఒకటి వేశారు, దాని తర్వాత బనానా వేశారు. కొబ్బరి ఫలసాయం వచ్చేలోపు ప్రతి సంవత్సరం దీనిలో దాదాపు మినిమం 5 లక్షలు సంపాదిస్తున్నారు ఒక ఎకరానికి. ఇలాగే మిగతా రైతులందరూ కూడా ప్లాన్ చేసుకొని ఆ భూమి వృధా కాకుండా పంటలు వేసుకొని పండించుకుంటే వ్యవసాయం దండగానే చెప్పడానికి ఎవరికి నోరు రాదు. ఓకే, అలా కాకుండా ప్లానింగ్ లేకుండా పంటలు వేసుకొని వాళ్ళకి తెలిసి తెలియకుండా వ్యవసాయం చేసి పంటలు దెబ్బతినిపోయి వాళ్ళకి దండగానే చివరికి నేరుస్తారు, చెప్తారన్నమాట. ఇప్పుడు మన ధర్మారావు గారు గత 25 సంవత్సరాలు అంటే కేవలం నన్నే ఫాలో అవుతారు, పూర్తిగా నన్ను ఫాలో అవుతారు. నేను ఏం చెప్తే అది చేస్తారు. నా కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే గెల కూడా నేను తీసుకెళ్ళి మా ఇంట్లో కట్టుకుంటాను, హాయిగా తింటూ ఉంటాను మంచి ఫ్రూట్స్. సో ఈ విధంగా రైతులందరూ కూడా ఇది ఒక ఆదర్శంగా ఐడియల్ ఫార్మింగ్ కింద తీసుకొని చక్కగా మీరు పంట పండించుకొని లాభాలు తీసుకోండి.